చాలా యూజ్ అయ్యేదండి. మనకు మెథడ్ ద్వారా కూడా మనకు బిట్స్ అనేవి చాలా ఇంపార్టెన్స్. ఇవాళ మనము 5th చాప్టర్ అయినటువంటి సాంఘిక సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ఈ లెసన్ గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వాటిని ఒకసారి రివిజన్ చేద్దాం. క్లాస్ని స్టార్ట్ చేయబోదు మన ఛానల్ని కన్నా ఫస్ట్ టైం కన్నా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. చరిత్ర గురించి అంశంలో ప్రతి ప్రభుత్వంలో ఎలాంటి సైనికులను తయారు చేయాలో అనే విషయంపై ఏ ఉపగమం ద్వారా చేయగలరు? ఫస్ట్ ఆప్షన్ ఏకకేంద్ర, సెకండ్ వర్తులాకార, థర్డ్ ఆగమన నిగమన, ఫోర్త్ యూనిట్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ క్వశ్చన్, న్యాయ నిర్ణయం ఒక కేసులో ఎలా చేయవచ్చునని నాటిక ద్వారా చేయడం ఏ ఉపగమం? ఫస్ట్ ఆప్షన్ ఏకకేంద్ర, సెకండ్ వర్తులాకార, థర్డ్ జ్యూరిస్ప్రుడెన్షియల్ ఉపగమం, ఫోర్త్ యూనిట్ ఉపగమం. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, బడ్జెట్ జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం మొదలైన వాటిని దత్తాంశాలు సేకరించి విశ్లేషణ చేయడం ఏ ఉపగమం? ఫస్ట్ ఆప్షన్ ఏకకేంద్ర, సెకండ్ వర్తులాకార, థర్డ్ పరిమాణాత్మక ఉపగమం, ఫోర్త్ యూనిట్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్, కార్బోగ్రఫీ అనేది ఏ భాషా పదం? ఫస్ట్ ఆప్షన్ గ్రీక్, సెకండ్ లాటిన్, థర్డ్ ఆంగ్ల, ఫోర్త్ ఫ్రెంచ్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఛానల్ టైటిల్ మీద క్లిక్ చేసినట్లుగా అయితే అక్కడ మన వాట్సాప్ ఛానల్ అనేది ఉంటుందండి. అందులో మీరు కనుక ఫాలో అయినట్లుగా అయితే ఈ లెసన్స్కి సంబంధించిన ప్రతి ఇమేజ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్, కార్బోగ్రఫీ అంటే? ఫస్ట్ ఆప్షన్ మొక్కల అధ్యయనం, సెకండ్ పటాల అధ్యయనం, థర్డ్ శాసనాల అధ్యయనం, ఫోర్త్ బోధన అధ్యయనం. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్, ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ పట జ్ఞానం అవసరమని అన్నవారు? ఫస్ట్ ఆప్షన్ రూడ్వర్డ్ క్లిప్పింగ్, సెకండ్ ఫ్రీజర్, థర్డ్ వెస్ట్, ఫోర్త్ డ్యూ. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 17, ప్రతి సంఘటన లేదా పరిస్థితి ఏదో ఒక స్థలంతో ముడిపడి దాని భౌగోళిక కూర్పు ప్రకారం రూపొందించే ఒక పరిణామం అని అన్నవారు? ఫస్ట్ ఆప్షన్ ప్లేటో, రూసో, సెకండ్ అరిస్టాటిల్, థర్డ్ ఫ్రీజర్ మరియు వెస్ట్, ఫోర్త్ రుడ్వర్డ్ క్లిప్పింగ్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్, క్రింది వానిలో పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్లే మార్గం ఏది? ఫస్ట్ ఆప్షన్ గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ, సెకండ్ ప్రమాదాలు అంటువ్యాధుల నివారణ, థర్డ్ ఊరూరా చెట్లు నాటడం, ఫోర్త్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్, సమాజాన్ని పాఠశాలలోకి తీసుకొచ్చే మార్గం కానిదేది? ఫస్ట్ ఆప్షన్ తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు, సెకండ్ పర్వదినాలు, పండుగలు మరియు ఉత్సవాలు నిర్వహణ, థర్డ్ నిరక్షరాస్యులను దత్తత తీసుకొని అక్షరాస్యులుగా చేయడం, ఫోర్త్ సంఘ సంస్కర్తలను ఆహ్వానించడం. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 10th, విద్యార్థులు ప్రకృతి పరిసరాలను స్వయంగా చూసి ఆడడం, తాకడం, సెలయేళ్లలో స్నానం చేయడం, చెట్లు మధ్య ఆటలు, పాటలు జరగడం మొదలైనవి దేనిలో అంతర్భాగం? ఫస్ట్ ఆప్షన్ పాఠశాల శిబిరాలు, సెకండ్ క్షేత్ర పర్యటనలు, థర్డ్ విజ్ఞాన యాత్రలు, ఫోర్త్ పాఠశాల క్లబ్బులు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 11th, సాంఘిక పర్యటన మధ్యతరగతి నిమ్న రాబడి కలిగిన ప్రజల కోసం ఆవిష్కరణ చేయబడిన ఒక క్రొత్త ఒరవడి అని అన్నవారు? ఫస్ట్ ఆప్షన్ యూక్లిడ్, సెకండ్ వాల్టర్ హెచ్మన్, థర్డ్ వాల్టరక్ష హుంజీకర్, ఫోర్త్ వాల్టర్ సింతన్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 12th, ప్రపంచంలో నలుమూలలా జరిగిన చీకటి విధ్వంసకాండలు, యుద్ధాలు, హిట్లర్ నడిపిన కాన్సంట్రేట్ క్యాంపులు వంటివి సందర్శించినచో? ఫస్ట్ ఆప్షన్ ఎక్స్పెరిమెంటల్ టూరిజం, సెకండ్ డార్క్ టూరిజం, థర్డ్ సోషల్ టూరిజం, ఫోర్త్ సృజనాత్మక పర్యటన. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. పర్యాటకుడిని సుశిక్తుడిని చేయడమే కాకుండా పర్యావరణాన్ని భద్రపరచుటకు నాజూకనుగా పరీక్షింపబడిన ప్రాంతాల పర్యటన అనేది? ఫస్ట్ ఆప్షన్ సుస్థిర పర్యటన, సెకండ్ ఆదరణ పర్యటన, థర్డ్ విద్యా పర్యటన, ఫోర్త్ సృజనాత్మక పర్యటన. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 14, పాఠశాల శిబిరాల ద్వారా విద్యార్థులు ఏ అంశాలు నేర్చుకోగలుగుతారు? ఫస్ట్ ఆప్షన్ ఆహార పదార్థాల తయారీ, సెకండ్ పరిశుభ్రత అంశాలు,
థర్డ్ ఆరోగ్య సూత్రాలు మరియు సాంఘిక ఆచారాలు, ఫోర్త్ పైవన్నీ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి బ్యాలెన్స్. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏదో కామెంట్లు చెప్పండి. 15 చూడండి. ఏ ఉపగమనంలో విద్యార్థి అన్వేషణ ప్రక్రియ ఆధారంతో దత్తాంశాలను సేకరించి ప్రయోగాత్మక ప్రయోగం ద్వారా ఇన్వెస్టిగేషన్ ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు? ఫస్ట్ ఆప్షన్ హేతువాద సమాచార ఉపగమం, సెకండ్ ఏకకేంద్ర, థర్డ్ వర్తులాకార, ఫోర్త్ యూనిట్. 16 ఈ ఉపగమం బౌద్ధిక లేదా జ్ఞానోపార్జనను ప్రోత్సహిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ హేతువాద సమాచార ఉపగమం, సెకండ్ ఏకకేంద్ర, థర్డ్ వర్తులాకార, ఫోర్త్ సహసంబంధ. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు కామెంట్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ 5th చాప్టర్కి సంబంధించిన 16 ప్రాక్టీస్ బిట్స్. టుమారో క్లాస్లో లాస్ట్ చాప్టర్ అయినటువంటి సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు మరియు సాంకేతికాలు, ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన క్లాస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.